రండి దేవుని వాక్యములో నుండి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రభు బాల కొరకు 5వ అధ్యాయము 15-16 వచనాలు ప్రభు బాల కొరకు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం అందరం కలిసి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన పాదముల కొరకై మరోసారి బలయుద్ధ సాగిలపడి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనములు నీకే మేము చెల్లిస్తున్నాం ప్రభా. మరి మోరి సెషన్లో నీ బిడ్డలందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే దాని కొరకై మీరు చూపిన మీ యొక్క దయా వాత్సల్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. తిరిగి మీ శరీరమునకు మీ రక్తమునకు సూచనగా ఇచ్చిన ఈ రొట్టె ఈ పాత్రలో మమ్మను మేము పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందే దాని కొరకై దయచూపండి అయ్యా. ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు తాను శిక్షా విధి కలుగజేసుకునేను అనే మాట రాయబడింది. దయతో జ్ఞాపం చేసుకునండి. నీ వాక్యపు యొక్క వెలుగులో మా జీవితాలు సరిచేయబడి ఒప్పింపజేయబడి మమ్మల్ని మేమే పరీక్షించుకొని యోగ్యముగా మేము పాలు పొందే దాని కొరకు దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దాసుని కూడా జ్ఞాపం చేసుకునండి. నా బలహీనతలను బట్టి కాక నీ బిడల యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకై మీరు నా నోటికి బోరగా ఉండి నీ ప్రజలతో మీరు మాట్లాడమని బలమైన నీ హస్తగతాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపను మెండుగా కోరుకొనొచ్చు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పత్రిక మరి మనము చదువుదాము. ఆ మాట మనం చదువుదాం. చూడండి 15-16 వచనాలు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక. ఇప్పుడు ఎలా నడుచుకోవాలంట? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వద్దని ప్రభు చెప్పాడు పౌలు గారి ద్వారా. కాబట్టి మొదట ఆరాధన కొరకు మనం చూసిన సంగతి ఏంటి అంటే అజ్ఞానులు అనే మాటని మనం తీసుకున్నాము. కాబట్టి పౌలు కూడా ఒకానొకప్పుడు అజ్ఞానంగా జీవించిన వాడేనని, జ్ఞానం లేనివాడు ఉన్నాడని మనం చూడగలిగాం. అయితే దేవుడు పౌలు పట్ల ప్రభు చూపినటువంటి 5 కార్యములను బట్టి దేవుణ్ణి మనము కూడా స్తుతించి ఆరాధించాం. ఇప్పుడు ప్రభు వాళ్ళ కొరకు అంటే మన మధ్యలో ఆయన శరీర రక్త మాంసములు మరి ఆ రొట్టెకి ఆ పాత్రకి సూచనగా ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ప్రభు బిడలంగా మనలను మనమే పరీక్షించుకొని యోగ్యముగా మనం పాలు పొందాలి. ఎందుకంటే అది దేవుని యొక్క శరీరానికి రక్తమునకు సూచనగా ఇవ్వబడింది. కాబట్టి పరీక్షించుకోవాలి. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటి అంటే దినములు చెడ్డవి గనక. దినాలు ఎటువంటి అంట? ఇప్పుడున్న దినాలు మంచివి కాదు. వసం చెప్పాలి అంటే ఇప్పుడే కాదు, పూర్వములో కూడా చెడ్డ దినాలు ఉన్నాయి. బైబిల్లో 5 సంగతులు మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, దినములు చెడ్డవి కావు. కాబట్టి మనము సమయాన్ని ఏం చేయకూడదంట? పోనివద్దు. పెద్దలు చెబుతారు ఒక మాట, ఏంటో తెలుసా? పారే నీళ్లు, ఖర్చు పెట్టిన రూపాయి, పోయిన సమయాన్ని
ఏం చేయలేమంట? తీసుకొని రాలేము. తీసుకొని వస్తామా? ఖర్చు పెట్టిన రూపాయ, అంతే కదా, ఖర్చు పెట్టిన రూపాయలు అంటే సంపాదించేది వేరు కాదు, సంపాదించేది సంగతి కాదు నేను అనేది, ఖర్చు పెట్టిన రూపాయి సంగతి అనేది. పారే నీళ్లు, రెండవదిగా ఖర్చు పెట్టిన రూపాయి అంట, పోయిన సమయాన్ని మనం ఏం చేయలేమంట? వెనక్కి తీసుకొని రాలేం. అందుకని ప్రభు చెప్పిన మాట ఏంటంటే సమయాన్ని ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకోవాలా. సమయం ఉన్నంత వరకు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. కానీ చూడండి, దినములు చెడ్డవి అనే బైబిల్లో రాయబడింది. కాబట్టి చెడ్డ దినాల్లో ప్రియమైన వారులారా, అజ్ఞానులుగా జీవించబడినటువంటి వారు ఉన్నారు. ఆ చెడ్డ దినాల్లో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. బైబిల్లో మనం చూడవచ్చు. చూడండి, దినములు చెడ్డవి అంటే చెడ్డ దినాలు కూడా ఉన్నాయి. 5 సందర్భాల్లో ఆ మాటలను మనం చూస్తాము. అదే 5 సందర్భాల్లో ప్రియమైన వారులారా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు ప్రభు బలలో ఇప్పుడు మనలను మనము పరీక్షించుకొని ఎలా పాలు పొందాలి? చెడ్డ దినాల్లో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలా. అంటే వారిని మనం మాదిరిగా తీసుకోవాలా. వారిని మనము మాదిరిగా తీసుకొని అట్లా ఆ రీతిగా మనలను మనం పరీక్షించుకొని యోగ్యముగా మనం పాలు పొందాలి ప్రభు చెప్పే మాట. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, దినములు చెడ్డవి అంటే చెడ్డ దినాల్లో ప్రజలు ఎలా జీవించారు, చెడ్డ దినాల్లో కూడా భక్తులైనటువంటి వారు సమయాన్ని ఎలాగో వారు సద్వినియోగం చేసుకున్నారు. దానిని మనం చూసి మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యముగా మనము ప్రభు బలలో పాలు పొందాం. రండి, మొదటి సంగతి చదువుదాము. చూడండి, దినములు చెడ్డవి ఎటువంటి అనుభవంలో చూద్దాం. రండి, ఆదికాండము 6వ అధ్యాయము. త్వరగా నేను 1 ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 6వ అధ్యాయము. మీరు అలా అంటారులే, పోయిన వారం కూడా అందే, 2 వారాలు అందే చెప్పారు అంటారా? సాధ్యమైనంత వరకు 1కి ఎట్టి పరిస్థితుల్లో నేను ముగించిన ప్రయత్నం చేస్తాను. మీరు 1 అన్నారా అంటే సేవకులు అంటే బోధించేవాళ్ళు త్వరగా ముగిస్తామన్నారంటే ఏంటి అర్థం? ఇంకా చెప్పాలా ఏంటి? ఇంకా లేట్ అయిద్దా సిస్టర్? సరే, అటు నేను ఇంకా లేటుగా ముగిస్తా. అట్టయితే లేటుగా అంటే ఏంటి? అప్పుడు త్వరగా ముగిస్తాంటే ఇప్పుడు ఏది కావాలో మీకు చెప్పండి. తర్వాత ఈటింగ్ ఉందిలే, మనకి మంచి ప్రేమ విందు ఉంది, తర్వాత మంచి ప్రేమ విందు ఉంది, ఏం పర్వాలేదు. కొంచెం లేట్ అయినా దేవుని వాక్యము దొరుకు కాలం ముందే దాన్ని మనము వినాలా. సమయం ఉన్నప్పుడు మన వాక్యం వినాలా, లేకపోతే మరి వాక్యము దొరకనటువంటి రోజులు కూడా వస్తాయి మనం చెప్పుకున్నది. రాని చూద్దాము. చూడండి, దినములు చెడ్డవి. చూడండి, ఒక మాట చదువుదాము. 6వ అధ్యాయము ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 12వ వచనం. చూడండి, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చూడండి, భూమి మీద సమస్త శరీరులు చూడండి ఏమని చేసుకున్నారంట ప్రియులారా, గమనించాలి. భూమి మీద సమస్త జనులు అంటే ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు. చూడండి, ఒక ప్రాంతంలో చెడిపోయిన వారు ఉన్నారు అనుకోండి, మరొక ప్రాంతంలో ఎవరు ఉంటారంట? మంచివారు ఉంటారు. లేకుండా పోతారా? చెప్పరేంటి? పిడుగురాళ్ళు అందరూ చెడ్డవాళ్ళే ఉంటారా? మంచివాళ్ళు ఉండరా? చెప్పాలా? మీలాగా మనలాగా మంచివాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు, లేకుండా పోరు. కానీ ఇక్కడ బైబిల్లో చెప్పబడే మాట ఏంటంటే ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనములో చూడండి, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. భూమి మీద సమస్త శరీరులు అందరూ ఒకరు కాదు, అందరంట. ఎంతమంది ఉంటే అంతమంది కూడా చెడిపోయినారా, బాగుపడ్డారండి? చెప్పాలా? ఎలా ఉన్నారంట? ఇప్పుడు ఈ దినాలు ఏ దినాలు అంటారు? వీటిని మంచి దినాలు అంటారా? ఏం దినాలు ఇవి? దినములు చెడ్డవి. వాస్తవంగా చెప్పాలి అంటే ఆ ఆదికాండం 6:12 మనం చూస్తూ ఉన్నాము. భూమి మీద అంటే భూమిని ప్రభువు చూసినప్పుడు, దేవుడు చూసినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఏమైనాడంట? చెడిపోయిన వాక్యములో ఉంది. ప్రియులారా చూడండి, ఆదాముకి కయ్యోను పోతే ఎవరు? హేబేలు పుట్టారు. అంటే హేబేలు చనిపోయాడు, కయ్యోను దేశదిమ్మరే తిరుగుతూ ఉన్నాడు. తర్వాత ఆదాముకి ఎవరు పుట్టారు? షేతు. ఎవరంటండి? షేతు పుట్టినాడు. అంటే వాస్తవముగా షేతు వంశావళి ఎటువంటిదంటే భక్తి కలిగినటువంటి వంశావళి. బైబిల్లో రాయబడింది ఒక మాట చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం 26వ వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట
ఏమైందంటే ఆరంభమైనది అంటే ఇప్పుడు వారిలో భక్తి ఉందనా లేదనా చెప్పాలా? ఇప్పుడు ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నంటే అర్థం ఏంటి? ఆయనలో ఏముంది? భక్తి ఉందని అర్థం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటి అంటే షేతు వంశావళి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఇప్పుడు చివరికి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం కూడా ఏమైపోయింది భూమి మీద? వారి మార్గాలు ఏం చేసుకున్నారంట? చెరిపి వేసుకున్నారని బైబిల్లో ఉందా అక్కడ? చూడండి, గమనించాలి. ఇప్పుడు ఆదికాండం 6:12లోనేమో భూమిని ప్రభువు చూసినప్పుడు భూమి మీద ఉన్న సమస్త శరీరులు కూడా వారు తమ 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 మార్గాలను చెరిపి వేసుకుని రాయబడింది. మరి 4వ అధ్యాయం 26వ వచనంలో ఎవరు ఉన్నారు? ఇక్కడ షేతు వంశం ఉంది. షేతు వంశం ఎవరంటే ప్రియమైన వారులను దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఎంత భయభక్తులు కలిగిన వారు అయినప్పటికీ కూడా చివరికి వీళ్ళు కూడా ఏమైపోయారు? వాళ్ళు కూడా చెడిపోయారు. అంటే ఏంటి అర్థము? లోకంలో సామెత ఉంటుంది కదా, ఎప్పుడు ఏమని చెబుతారు? తన చెడ్డ కోతి అంట ఏం చేసిద్ది చెప్పాలా? తన చెడ్డ కోతి వనమంతా చెరిపిందంటారు. వాస్తవమే అది నేను చెప్పాలంటే. అంటే షేతు యొక్క వంశవళి దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. ఎందుకంటే ఎనోషు పుట్టిన తర్వాత దేవునికి ప్రార్థన చేయడం అప్పుడే ఆరంభించబడింది. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారే అయినప్పటికీ కూడా ప్రియమైన వారులరా వారు కూడా ఏమైనారంట? వాళ్ళు చెడిపోయినారు. అంటే భూమి మీద చూసినట్లయితే ప్రియులారా మనుషులందరూ కూడా వారి మార్గాలు ఏం చేసుకున్నారంట? చెరిపి వేసుకున్నారు. అయితే ఒకే ఒక వ్యక్తి సమయాన్ని ఏం చేసుకున్నాడు? ఎవరా వ్యక్తి? అది గుర్తుంటుంది బాగా కదా, నోవాహు కదా. ఒకే ఒక వ్యక్తి ఏం చేసుకున్నాడంట? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒక మాట చదువుదామా రండి. అక్కడ 7వ అధ్యాయము ఆదికాండం త్వర చదువుదాం, ముందుకెళ్దాం. 7వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి. అంటే భూమి మీద ఉన్న సమస్త శరీరులందరూ చెడిపోయారు. అందరూ చెడిపోయినా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా నోవాహు భార్య, తన 3 కుమారులు, తన కోడళ్ళు మాత్రం ఏం కాలేదంట? వారు చెడిపోయిన వారు కాదు. చెడిపోయినారా? చాలామంది అంటారు కదా, అరే చెడపకురా చెడేవురా, చెడేవు అంటారు. అవునా కదా? చెడేవు అంట. వాస్తవంగా ఏంటంటే ప్రియమైన వారులరా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆ దినాల్లో సంగతి నేను చెప్పే సంగతి, ఆ దినాల్లో సంగతి అంటే ఒకరిని బట్టి మరొకరు అందరూ చెడిపోయారు. చివరికి షేతు వంశావళి కూడా చెడిపోయినారు. కానీ ప్రియమైన వారులరా నోవాహు మాత్రం ఏం కాలేదంట? ఏం కాలేదు, చెడిపోవాల. నోవాహు మాత్రం ఎలా ఉన్నా నీతిమంతుడుగానే జీవించాడు. నోవాహు ఎన్నడూ కూడా భక్తిలో వెనుదీసినటువంటి వాడు కానే కాదు. కాబట్టి బైబిల్లో ప్రభు సెలవిచ్చే మాట ఏంటి అంటే చూడండి, దినములు చెడ్డవి గనుక దేవుడు భూమిని చూసినప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనులందరూ కూడా వారి మార్గములను చెరిపేసుకున్నారు. కానీ నోవాహు మాత్రము ఈ ప్రపంచంలో ఉండబడిన ప్రజలందరూ చెడిపోయినా సరే నేను మాత్రం చెడిపోను అన్నాడు ఆయన. నేను మాత్రం యథార్థతను వదలను. యోబు అనే భక్తుని అంటాడు కదా, తన భార్య వచ్చి ఏమనిద్ది? ఇకనైనా నీవు యథార్థతను వదిలి యెహోవాని ఏం చేయమంది? దూషించి మరణముగా చచ్చిపో అంది ఆమె చచ్చిపో అని. ఎందుకందంటే కోపముతో అన్న మాట అంటారు. అది చెప్పాలా? ఎవరి మీద కోపంతో ఆ మాట ఆమె? ఎవరి మీద కోపంతో? ఎవరి మీద కాదు, దేవుడి మీద కోపంతో ఉంది. వాస్తవంగా ఇప్పుడు ఆమె కోపపడుతున్న అర్థం ఉందా లేదంటారా? మాట్లాడరు. ఆమె కోపడుతున్న అర్థం ఉంది, వాస్తవం కదా. ఇప్పుడు 10 మంది పిల్లలు చనిపోయి ఆస్తి అంతా పోయితే చెప్పాలా? 10 మంది పిల్లలు, 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. ప్రియరా గమనించాలా? ఎంతో ఆస్తి, కొన్ని 100 కోట్లు ఖరీదు చేసే ఆస్తి సమస్తము నష్టపోయిన తర్వాత ఏ భార్య అయినా నెమ్మదిగా ఉంటుందండి? నెమ్మదిగా. నేటి దినాల్లో ఒక కుమారుడు చనిపోతే పిచ్చివాళ్ళే రోడ్లు పట్టుకుని తిరిగే తల్లిదండ్రులు ఉన్నారా లేరా?
ఉన్నారా లేరా? మరి అలాంటప్పుడు 10 మంది పిల్లలు చనిపోతే ఒక తల్లి యొక్క ఆవేదన వ్యక్తపరచడం తప్పు ఉందంటారా? చెప్పాలా? అందుకే ఆయన అన్నాడు, తన భార్యని అర్థం చేసుకున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడవద్దు అన్నాడు. మాట్లాడుచున్నావు అన్నాడు అక్కడ. అమ్మ మాట్లాడుచున్నావు అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడొద్దు అన్నాడు. అంటే ఏంటి? గమనించాలా? అంటే అన్నీ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి సంతోషంగా సేవించము, లేనప్పుడు కూడా మనం ఆయన ఏం చేయాలా? యెహోవా వలన మనం మేలు అనిపించే కీడు కూడా ఏం చేయాలంట? అనుభవించాలా? అవునా కదా? యెహోవా వల్ల మనం మేలు అనుభవించే కీడు కూడా అనుభవించాలా మనం. ఆయన చెప్పిన మాట అది. కానీ ప్రియమైన వారులారా గమనించాలి. అందుకే ఆయన కూడా మంచి సాక్ష్యం పొందినాడు. ఊజు దేశముందు యోబు అంతా యథార్థవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, అతని వంటి వాడు లేడు అంటాడు దేవుడు. లేడు అంటాడు. ఇప్పుడు ఆ కోలో మనం చూసినట్లయితే చూడండి, భూమి మీద ఉన్న అక్కడ ఊజు దేశం అని రాయబడింది. కానీ ఇప్పుడు ఆయనకంటే ఈయన గొప్పవాడా? ఎవరు గొప్పవాళ్ళు చెప్పిన వాసన చెప్పాలంటే చెప్పాలి. ఆ తరములో ప్రియమైన వారు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో కూడా నోవాహు అనే వ్యక్తి ఎవరంట? నీతిమంతుడిగా జీవించాడు. నీతిమంతుడు జీవించాడు అంటే ఏంటి అర్థము? సమయాన్ని ఏం చేసుకున్నాడంటే ఆ వ్యక్తి సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంది కదా, సామెతలో 11:4 నుంచి కొన్ని వచనాలు ఏంటంట చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి ఏం చేసిందంట? రక్షించును. రక్షించిందా లేదా నీతి మరణము నుండి? చెప్పాలి. దేవుడు అన్నాడు కదా 7వ అధ్యాయం 1వ వచనంలో నోవాహుతో, నీవు నీ ఇంటి వారు మాత్రమే ఏం చేయమన్నాడు ఆయన? ఓడలోనికి వెళ్ళనున్నాడు. అందరూ చనిపోయినారు కానీ తన ఇంటి వారు మాత్రం ఏమైనారంట? ప్రియులారా చెప్పండి. చెప్పాలి. వారు రక్షించబడినట్టు బైబిల్లో ఉంది. అంటే ఏంటి అర్థము? భూమి మీద ఉన్న సమస్త జనులు చెడిపోయినప్పటికీ కూడా నోవాహు తన కుటుంబం ఏం కలదంట? వారి మార్గాలను వారు చెరిపివేసుకోవాలా. మనం అనొచ్చు ఏమని తెలుసా? ఏమని? ఇప్పుడున్న పరిస్థితులు అట్లా ఎట్లా అని చెప్పేసి. మరి ఆ దినాల్లో సమస్తము చెడిపోతేనే నోవాహు మాత్రము తన మార్గముని ఆయన చెరిపివేసుకుని బైబిల్లో రాయబడింది. ఈరోజు ఏమందంటే ఒకరిని చూసి ఒకరు కదండి, ఒకరిని చూసి ఒకరు, మరొకరిని చూసి మరొకరు, అట్లా ఏమైపోయినారంట? అందరూ ఏమైపోతున్నారంట? అందరూ తమ మార్గాలు ఏం చేసుకుంటున్నారంట? చెరిపివేసుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకరు. కానీ నోవాహు మాత్రము ప్రియులరా ఎన్నడూ కూడా అలా జీవించాల. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు కానీ నా మార్గాన్ని నేను మాత్రం ఏం చేసుకోదలుచుకోలేదు, ఆయన చెరిపివేసుకోదలుచుకోలేదు. అందుకే తాను, తన భార్య, తన కుమారులు, తన భార్యలు ఏమైనారు? ఆ ఓడలోనికి వారు ప్రవేశించినట్లు మనం చూడవచ్చు. కాబట్టి దినములు చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారిలో మొదటి వ్యక్తి ఎవరంట? నోవాహు. ఎవరంట ఈయన? చెప్పండి, ఎవరైనా? నీతి మంతుడు. ఇది మొదటి మాటకి మనం చూడవచ్చు. రండి రెండవ మాట చదువుదాం. రెండవ మాట దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయాన్ని ఏం చేసుకోవద్దు? పోనివ్వద్దు. అయితే చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. చదువుదాం ఆ మాట. రండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము. 19వ అధ్యాయము 10వ వచనం చదువుతాం సిస్టర్. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. చాలు చూడండి, ఎవరు పలుకుతున్న మాట ఇది? ప్రవక్త అయిన ఏలియా దేవునితో చెప్పే మాట ఇది. దేవునితో చెప్పే మాట గమనించాలి. ఆ దినాల్లో ఆహాబు రెండో వ్యక్తి ఎవరంట? తన భార్య పేరేంటి? ఏం పేరు ఆమె పేరు? యెజబేలు. చూడండి, అంటే ఆమెలో ఇప్పుడు ఆహాబు ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి వాడు. వాసన చెప్పాలంటే ఈ యెజబేలు అనే ఆమెకి ఏమి లేదంటే దర్శనం లేదు. అంటే మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు వీళ్ళందరూ కూడా ఎవరంటే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఇప్పుడు యెజబేలును బట్టి ఆహాబేగా చెప్పాలి అట్లా.
రాహాబ్ అంటే ఎవరు? ఆహాబు. కాబట్టి ఆహాబు వాడైపోయాడు. ఈ ఆహాబు యెజబేలును బట్టి ఇశ్రాయేలీల్లో ఉండబడిన ప్రజలందరూ కూడా ఏం చేశారంట? బైబిల్ ఏమో రాయబడింది అక్కడ 10వ వచనంలో చూడండి. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి, ఎంత అవమానకరం అండి ఇది! దేవుని ప్రజలైన వారు దేవుని యొక్క నిబంధనను త్రోసివేయటమేంది? దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క నిబంధనను వాళ్ళు త్రోసివేసినారంట. అదే చాలామంది భక్తులు దేవుని యొక్క నిబంధన అంటే ఒడంబడిక అంటే ప్రమాణం అని అర్థం. కాబట్టి దానిని త్రోసివేసేవారుగా ఉండరు చాలామంది భక్తులు. భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే వారు దేవునితో కొన్ని నిబంధనలు చేసుకుంటారు. ఆ నిబంధనలు వారు ఎన్నడూ కూడా వాటిని వారు త్రోసివేసేవారుగా ఉండరు, ఖచ్చితంగా వాటిని కలిగి ఉంటారు. బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారు, ఆయన తెలుసు కదా మీకు అందరికీ. చూడండి, దేవదాస్ అయ్య గారు ఆయన దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడంట. ఆయన బుక్కులు చదివితే మీకు తెలిసిద్ది ఏమని నిబంధన చేసుకున్నాడంటే ఆయన దేవునితో, ప్రియమైన వార్లరా, ప్రతిరోజు రాత్రి నాకు ఏం కలగాలంటే శోధన కలగాల. నాకు శోధన రా, నువ్వు నన్ను శోధించాలా. శోధిస్తేనే ప్రభువా నీకు నాకు మన మధ్య ఉన్నటువంటి సహవాసం, ఆ బంధం ఇంకా ఆత్మీయంగా బలపడి స్థిరపడిద్దని ఆయన దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఒకరోజు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు విస్తారమైన పరిచర్య, ఉదయము ఆ ప్రభుదిన పరిచర్యలో ఆరాధన బల్ల అంత అయిపోయిన తర్వాత, మధ్యాహ్నము మరి యూత్ మీటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత, రాత్రికి సువార్త మీటింగ్ ఎంత అయిపోయిన తర్వాత ఆయన శోధించబడట్లా, శోధన రాకపోతే అనుకుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఏంటి ఇంతవరకు నాకు ఏ శోధన రాలేదు, ఏంది ప్రభువా, నాకు శోధన రాలేదు ప్రభు అంటా ఉన్నాడంట. రాత్రి 10 అయిపోయింది. ప్రియమైన వారలరా, పండుకునే సమయము, ఇంటికి వెళ్ళాలా, అయినా కానీ ఆయనకు శోధన రాల. ఇప్పుడు ఆయన ఎంతో బాధపడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బెడ్రూమ్లో పండుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మరి ఏంది ప్రభు, ఉదయం నుంచి ఇంతవరకు నన్ను మరి ఒక్కసారి నువ్వు శోధించలేదు, ఏం శోధన రాలే ప్రభు, ఏంది ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టావా, మన ఇద్దరి మధ్య నిబంధన ఏమైపోయింది, ఆ ఒడంబడికి ఏమైపోయింది, ఆ ప్రమాణం ఏమైపోయింది ప్రభువా అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మంచం పక్కనంట తాసుపాము బుస్సని లేచిందంట. తాసుపాము ఏంటంట బుస్సని లేచిందంట. బుస్స అంటా ఉంటే మీరు చదవండి, ఆయన రాసిన బుక్ను చదవండి మీరు కావాలంటే. బుస్సని లేస్తే పాము చూసి అన్నాడంట, అయ్యా ప్రభువా నిజంగా ఉన్నావయ్యా, నీవు నన్ను శోధించావు ప్రభు అన్నాడంట. మనమైతే ఏం చేస్తాం చెప్పాలా? ఒకరోజు మేము ఆ స్టార్టింగ్ సంఘంలో గోవిందపురంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్న కాల సమయంలో మందిరంలో మందిరం కాడికి వెళ్ళి కాసేపు వాక్యం చదివి ప్రార్థన చేసుకుని వద్దామని చెప్పి మందిరం దగ్గరికి వెళ్ళాను నేను. ఆ మందిరం ఊరి చివరి ఉంటుంది, ఉండేదేమో ఊళ్ళో. ఇక మధ్యాహ్న కాల సమయంలో దాదాపు ఇదే సమయం అయింది, 12:01 అట్లా అయింది, 12:12 అట్లా అయింది. కాసేపు వాక్యం చదివి సాపేసుకొని పండుకున్న తర్వాత బుస్ అంటుంది, సౌండ్ అవుతుంది. ఏంది బుస్ సౌండ్ అవుతుంది ఏందని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే అక్కడ పంచాయతీ వాటర్ వదిలినప్పుడు, నీళ్ళు వదిలినప్పుడు ఆ గ్యాస్ ఆ ఏరు పడతాయి కదా పైపులు, ఆ సౌండ్ వస్తాయి అన్నమాట. అంటే వాటర్ వదిలేరేమో ఆ సౌండ్ వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. తర్వాత అయినా బుస్సు అంటే ఏంది బుస్సు అంటుందని చెప్పి లేచి చూసేలకే మందిరంలో మూల మీద తాసుపం ఎంత ఎత్తు పడిగి లేచింది, ఎంత ఎత్తు పడిగి లేచింది. నాకు మామూలుగానే పావునంటే మహా మందిరం నుంచి బయటకు రాల, భయం వేసింది. తర్వాత వేరే బ్రదరు సిమెంట్ వర్క్ చేస్తూ ఉంటాడు, చిన్న మార్క్ అని, ఆయన ఫోన్ చేస్తే నా మాటను బట్టి కంగారుగా మాట్లాడితే పరిగెత్తుకుంటూ వచ్చాడు బండి వేసుకొని. పాములు బాగా కొడతాడు ఆయన. ఏందన్నా అనుకుంటూ వచ్చాడు. ఏమన్నా ఇట్లా పాము వచ్చిందని చెప్తూ చదివింది. కాబట్టి ఇంకా చాలా జరిగింది. అట్లా త్వరల పావులు ఇట్లా వాకింగ్ చదువుతూ ఉంటే చెక్క మీద పోతూ ఉండేది పాము, చెక్క మీద పోయేది పాము. వాకింగ్ చదువుతూ ఉంటే చెక్క ఉంది కదా, చెక్క మీద పోతూ ఉంటే పాము, మా పిల్లలు చూసి అందరూ ఒక్కసారి లేచి పాము అనేలాగా చూశారు. కానీ చెక్క మీద పోతూ ఉంది పాము. ఇట్లా ప్రేమ చేపిస్తే ప్రేమ దానికి హోల్ ఉంటే హోల్లో దూరింది పాము, పెద్ద పాము. పులిపీఠం కింద ఉండే పాములు, పులిపీఠం పులిపీఠంలో వచ్చి వాకింగ్ చదువుతూ ఉంటే బయటకు అట్లా వచ్చే పాములు పులిపీఠం కింద నుంచి. అట్లా అరమారు అంటే సేమ్ అంటే అరమారు ఉంటే అరమారులో పాము కోసం పెట్టేది, అరమారు పాము తాసుపాము కోసం పెడతా ఉండేది. బయట ఇట్నే ఆవరణంలో మంచాలు వేసుకొని మేము పిల్లలు అందరం కూర్చొని భోజనం చేస్తూ ఉంటే
కాళ్ళ కింద తిరుగుతూ ఉంటాయి పాములు. మీరు నమ్మండి, అబద్ధం కదా, వాస్తవం ఇది. కాళ్ళకి తిరుగుతూ ఉంటుంది. అయితే దేవుని మహాకృపను బట్టి మరి ఒక 3 సంవత్సరాలు అయినా కానీ దేవుడు కాపాడాడు, ఎలాంటి ఇబ్బంది లేదు. సరే, ఏది ఏమైనా ఆయన ప్రార్థన చేస్తా చూసేలకే తాసుకుంటా బుస్ బుస్ అంటే, ప్రభువా అయ్యా నువ్వు ఉన్నావు ప్రభువా, నన్ను శోధించావు అని అన్నాడంట. తాసుపోయి చూసి నన్ను గెలుస్తానంట. 3 సార్లు తలకాయ నేల కూడా చచ్చిపోనాడంట. 3 సార్లు తలకాయ నేల కూడా చచ్చిపోనాడంట. ఇంకంతే, 3 సార్లు పాము నేల కొట్టుకుని చచ్చిపోయింది పాము. అది అంటే ఏంటి అంటే దేవునితో నేను అంటే ఆయన ప్రమాణాల గురించి నేను మాట్లాడతాను, ఆయన సిద్ధాంతాల గురించి నేను మాట్లాడతలేదు. అంటే దేవునితో ఆయనకుండా ఒడంబడిక నిబంధనల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. పిల్లలు గమనించండి, అంటే ఎంత విశ్వాసము చూడండి. మరి ఇప్పుడు ఏమైపోయింది, ఇశ్రాయేలు ప్రజల్లో ఎలియా ప్రవక్త మాట్లాడే మాట, అయ్యా ఇశ్రాయేలీయులు నీ నిబంధనను ఏం చేసినారంట, త్రోసివేసినారన్నాడు. నిబంధనను త్రోసివేసినటువంటి కాలంలో ప్రియమైన వారులారా, ఆహాబు యెజెబెలు ఇశ్రాయేలు ప్రజలందరికీ నిబంధనను త్రోసివేసినటువంటి కాలములో ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరు? ఏలియా కాదు. నేను ప్రవక్త సంగతి చెప్పట్లా. ఏలియా కదా. ఎవరండి? వాళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు ఒక ఆయన ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన పేరు? కష్టం అన్న అట్లా అడిగితే మీరు అంటారా? ఓబద్య. దాన్ని చదువుదాము ఒక మాట. రాజుల మొదటి గ్రంథం చూడండి 18వ అధ్యాయము అమ్మ 3వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 18:3. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాని పిలిపించెను. ఈ ఓబద్య ఎవరంటైనా ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 గున్ని దాచి అన్నపానములిచ్చి వారిని, ఎంత భయభక్తులు కలిగిన వాడండి చెప్పాల. ఆయన రాజనగరంలో ఆయన ఇంటిలో ప్రియమైన వారులారా, వాళ్ళు చెడిపోయి నిబంధనను త్రోసివేసి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అదే ఇంటిలో యజమానురాల కింద పనిచేసే ఒక వ్యక్తి ఏం కలిగి ఉన్నాడంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన ఎంత బహుభయభక్తులు కలిగిన వాడు రాయింది బైబిల్లో. ఎవరంట ఆయన? భయభక్తులు కలిగిన వాడు వేరు, బహుభయభక్తులు కలిగిన వాడు వేరు. ఈనాడు ఎట్లా ఉండదు తెలుసా? భక్తి ఉంటే ఏముండదంట, భయం ఉండదు. భయం ఉంటే ఏముండదంట, భక్తి లేదు. ఉందంటే లేదు, వాస్తవం ఇది. భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేదు. కానీ భయభక్తులు కలిగిన వాడు ఎవరంటే ఓబద్య. ప్రియమైన వారులారా, ఈరోజు మనము ఒక 3-4 భోజనం పెట్టాలంటే ఏమవుతామండి? ఏం చేస్తాం? సతమతం అయిపోతాం. వాస్తవమా కదా? చెప్పాలా? ఇప్పుడు 100 మందిని 50 మందిగా 50 మందిని ఒక గ్రూపు 50 మంది గ్రూపు గుహలో దాచిపెట్టి వాళ్ళకి భోజనం పెడుతూ ఉన్నాడంటే, ఒకవేళ ఈ సంగతి ఆహాబుకి యెజెబెలు తెలిస్తే చెప్పాలా? తెలిస్తే ఏంటి పరిస్థితి? రానాయన నీకు సన్మానం చేస్తామంటారా? ఏమంటారు? ఊరుకుంటారండి? అసలు అప్పటికే ఆల్రెడీ చాలా మంది దేవుని యొక్క ప్రవక్తలను ఆహాబు యెజెబెలు ఏం చేస్తున్నారంటే చంపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఎంత కృతజ్ఞత కలిగిన వాడు దేవుని పట్ల. ఇప్పుడు ఇదే కోకు చెందిన ఇంకొక ఆయన ఉన్నాడు తెలుసా మీకు? సౌలు పశుల కాపర్లో పెద్దవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన పేరేంది చెప్పండి? దోయోగు. కీర్తనల గ్రంథం చదవాలి మీరు ఆ మాట. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. కీర్తనల గ్రంథం 52వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు. శూరుడా, అక్కడ పైన చిన్న అక్షరాలతో రాసిన ఆ మాట చదువు తల్లి. ఎదోమీయుడైనా ఎవరంటండి ఈయన? దోయోగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు ఏం చెబుతున్నాడంటండి? ఏనేమో చూడండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలా. ఈ రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనములో దేవుడు యెహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమయ్యి, నీవు ఆహాబుకు మరుగు చేసుకునక ఆహాబును కలుసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటే,
ఏలియా బయలుదేరి ఆహాబు దగ్గరకు వస్తూ ఉంటే, ప్రియమైన వారలారా, ఓబద్యా అనే వ్యక్తి, ఆహాబు అనే వ్యక్తి కరువు వచ్చిన దానిని బట్టి వాగుల్లో ఎక్కడ నీళ్లు ఉన్నాయా, గుర్రాలకి తాగటానికి పశువులకి మేత ఉందా చూద్దామని పోతే, ఆహాబు ఒక దిక్కుకు పోతే ఓబద్యా ఒక దిక్కుకు పోతే, ఓబద్యాకి ఎదురైనాడు ఎవరంట? ఏలియా. ఎదురైనప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేయాలా? ఏం చేయాలండి? పరిగెత్తుకుంటూ పోయి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలా? ఆహాబు చెప్పాలి లేదా? ఆహాబు ఎదుగుతున్నాడు కదా ఎవరిని కొరకు? ఏలియా కొరకు. రాజ్యాలకు సాటింపు వేసినాడు. ఈ వ్యక్తి మీకు కనబడితే నాకు తెలియజేయండి అని అందరికీ తెలియజేసినాడు ఆయన. పిల్లలు, ఈ ఓబద్యా అనే వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోయి ఆహాబుతో చెప్పాలి కదా ఇటు సంగతి. అయ్యా ఇదిగో నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు, ఇడుగడుగోడు అక్కడ ఉన్నాడు అయ్యా, ఆయన ఫలానా సార్ బస్ స్టాండ్ దగ్గర పక్కన కూర్చున్నాడు, పో ఇప్పుడు పోతే పట్టుకుంటావు. చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పరేంటండి? కానీ చెప్పలా ఆయన. చెప్పలా. నా ఏలినవాడా అన్నాడు ఏలియాని. నా ఏలినవాడా అన్నాడు. కానీ ఇదే రాజు పశువుల కాపర్లో ఒకడైన దోయాగ్ అనే వ్యక్తి దావీదు పారిపోయి ఎక్కడికి అహీమెలెకు ఇంటి దగ్గరకు వస్తే చాటుగా పోయి చెప్పినాడు. ఏమో తెలుసా? రాజా నేను దావీదుని చూసా, ఏడున్నావు తెలుసా? ఆయన అడుగడుగో పలానా అక్కడ ఉన్నాడు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పేసి అంటే, ఈ సౌలు సైన్యాన్ని తీసుకొని అహీమెలెకు ఇంటి దగ్గర పోతే దావీదుకి అహీమెలెకు గొలియాతును చంపిన ఖడ్గమిచ్చి పంపించడం జరిగింది అక్కడ. ఆయన దావీదు అక్కడ ఉన్నాడు. అప్పుడు సౌలు అంటాడు వచ్చి, అహీమెలెకు ఎక్కడ ఉన్నాడు దావీదు? ఇడు పంపించావంటే ఆయన అంటాడు, ఆయన నీకు మేలేం చేశాడు కదా, ఎదుగు చంపాలనుకున్న రాజా అంటే. ప్రియమైన వారలారా, అప్పుడు సౌలు యాజకుడిని అహీమెలెకుని తిట్టి దండించి, ప్రియమైన వారలారా 85 మంది అక్కడ యాజకులుంటే, 85 మంది యాజకులుంటే అసలు మీరు బ్రతకటానికి అర్హులు కాదు, మీరు చంపాలని చెప్పేసి అంటే ఎవరు కూడా అక్కడ సైనికుల్లో ఒక్కరు కూడా సాహసం చేయరు. యాజకులు చంపటానికి సాహసం చేయకపోతే ఎవరు వస్తారు తెలుసా? ఆ కత్తిని సౌలు ఎవరికి ఇచ్చాడంట? దోయకిచ్చి చంపు అంటే ఆ కత్తి తీసుకొని 85 మంది యాజకులు ఏం చేసినాడు ఆయన? చంపాడు. చూడండి, అదే పశువుల కాపరి, గమనించాలి, అదే ఉద్యోగి, అదే రాజు ఇంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఓబద్యా మాత్రం ఏం చేసినాడంట? దేవుని యందు బహు భయభక్తులు కలిగినటువంటి వాడు. ప్రియమైన వారలారా, మనం చూస్తాము ఇప్పుడు అదే ఆ యోధేయుడగు ఆ ఓబద్యా ఇంటి వారందరిని కూడా దావీదు ఏం చేస్తాడు తెలుసా? అందరినీ ఏం చేస్తాడు తెలుసా? చెప్పాలి. అందరినీ సపా అందరిని వేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన అంటాడు, ఒరే దోయాగు, యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని చంపడానికి ఆయన మీ మరణాన్ని నాకు అప్పగించాడు అంటాడు ఆయన. రాజుల 2వ గ్రంథములో, ప్రియమైన వారలారా, సమూయేలు 2వ గ్రంథములో ఆ మాటలు, మొదటి గ్రంథంలో ఆ మాటలు మనం చూడవచ్చు. కాబట్టి అదే ఓబద్యా మాత్రం ఏమైనాడంట? నేను దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వాడు. అంటే ఏంటి అర్థము? ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైన వారలారా, నిబంధనను వారు చెప్పాలి ఏం చేసినారంట? వారు తిరస్కరించినప్పటికీ, దాన్ని తృణీకరించినప్పటికీ కూడా ఓబద్యా అనే ఒకే ఒక వ్యక్తి మాత్రము సమయాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? సద్వినియోగం చేసుకున్నట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారు కావాలా? ఎవరికి? దేవునికి. ఒకటి నోవాహుని మనం చూడవచ్చు. భూమి మీద మనుషులు వారి మార్గాలు చెరిపివేసుకున్నప్పుడు నోవాహు నీతిమంతుడుగా జీవించాడు. రెండవదిగా ఇశ్రాయేలీలు నిబంధనను వారు త్రోసివేసినప్పుడు ఓబద్యా అనే వ్యక్తి దేవుని ఏం కలిగి ఉన్నాడంట? బహు భయభక్తులు కలిగిన. రెండవ మాట మూడవ మాట చూద్దాం రండి. మూడవ మాట, చెడు కాలములో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు. రండి చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. త్వరగా చదువుదాం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చూడండి, యెహోవా నన్ను రక్షింపుము. ఏంటంటే భక్తి గల వారు లేకపోయిరి. ఎవరు లేకపోయారంట? భక్తిహీనులు లేకపోయిరి. అంటే ఎంత బాగుండేదో ఏమండి? భక్తిహీనులు లేకపోయినా ఎంత బాగుండేదో. అసలు చెడు చేసేవారు లేకపోయినా ఎంత బాగుండేదో. దావీదు పలుకుతున్న మాట ఏంటి? ఏమన్నాడు ఆయన? యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి,
విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. బా, ఏం మాట అండి ఇది! విశ్వాసులంట నరులలో లేకుండా ఏమైపోయినారంట. చూడ, విశ్వాసులు పరువు అంటాడు కదా లోకసు వార్తలో, మనిషి కుమారుడు అంటే రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసము అంటే ఏంటి? కనుగొందనంటే చూస్తానన్నా చూడన్నా, చూస్తాను చూడన్నా. అమ్మా, మరి చూడకపోతే ఇంకెందుకు భక్తి? ఇంకా మందిరం ఎందుకు? మనకి ఆరాధన ఎందుకు? నియమక కొడికలు ఎందుకు? విశ్వాసంలో విశ్వాసాన్ని దేవుడు చూడలేకపోతే ఇంకెందుకు భక్తి? దేవుడు అన్నాడు ఆ మాట. మనిషి కుమారుడు అంటే రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసుల్లో విశ్వాసాన్ని కనుగొందును అన్నాడు ఆయన. కానీ దావీదు కాలంలో కూడా చెడు కాలం ఉంది. అందుకే ఆయన అన్నాడు, ఏనాడంటే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. లేకపోయారు అంటే ఎవరు కూడా లేరు. దావీదుని 13 సంవత్సరాలు తరివాడు సౌలు. ఎన్ని సంవత్సరాలు తరివాడు? ఎన్ని సంవత్సరాలు అంట? 13 సంవత్సరాలు సౌలు దావీదుని తరిమింది చంపటానికి. 13 సంవత్సరాలు. గమనించాలా, ఎవరు కూడా దావీదుని కాపాడలేకపోయారు సౌలు నుండి, ఒక్క దేవుడు తప్పితే. తన తల్లిదండ్రులైనా, తన అన్నలైనా, సైనికులైనా, తన యొక్క స్నేహితులైనా, ప్రియమైన వారు, తన చివరికి తన భార్య సైతం మీకాలు కూడా ఏమి చేసిందంటే ఏమి చేసింది ఆమె చెప్పాలా? మేడ మీద కిటికీ తీసి ఏమంది? అయ్యా, నువ్వు దూకి పారిపో, నీ ప్రాణాన్ని దక్కించుకోంది. భార్య కూడా భార్య చెబితే తండ్రి వినడా? కుమార్తె చెబితే తండ్రి వినడండి? కొంతమంది కుమార్తె అట్లా చెబుతారు చేసి తండ్రులు ఉన్నారా లేరా? చాలా మంది ఉన్నారు. ఎందుకంటే తండ్రులకి కుమార్తె అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి కదా. కుమార్తెలేమో ఎక్కువ తండ్రిని ప్రేమిస్తారు, కుమారులేమో ఎక్కువ ఎవరు ప్రేమిస్తారంట. ఇది ఉండదే, లోకంలో ఉన్న సత్యం ఇది. దానిని మీరు ఒప్పుకోని సత్యం ఇది. ఆడబిడ్డలందరూ ఎక్కువ మమకారం ఎవరి మీద ఉంటుంది? తండ్రి బ్రతుకున్నప్పుడు, అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు. గమనించాలంటే తండ్రి మీద ఉంటుంది ప్రేమ. కానీ కుమారుడు అట్లా కాదు. తండ్రి మీద ఉండదు, ఎవరి మీద ఉంటుంది? ఎక్కువ తల్లి మీద ఉంటుంది. ఉదాహరణకి యాకోబుని మనం చూడవచ్చు కదా. రిబ్కా కదా, తన తల్లి రిబ్కా యాకోబుని ఎక్కువ ప్రేమించి యాకోబుని జారదీసింది మనం చూస్తాం. సరే, ఏదేమైనా సరే, సందర్భం ఏంటంటే, మరి అటువంటి కుమార్తె తండ్రితో మాట్లాడితే తండ్రి వింటాడా వినడా? తండ్రి వినడు. వాస్తవంగా ఏంటంటే సౌలు క్రూరుడు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే సౌలు, అసలు వాస్తవంగా తనకి అధికారం కంటే ఏది అవసరం, కొడుకు కూతురు ఏదొద్దు. తనకేం కావాలి? సింహాసనం కావాలా, నేనే పరిపాలించాలి, అది ఆయన ఆకాంక్ష. ఒకానొక సందర్భంలో గమనించాలా, సౌలు కుమారుడైన యోనాతాను భోజనం చేస్తూ ఉంటే తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా నాన్న, ఎందుకు దావీదుని చంపాలనుకుంటున్నావు? ఆయన ద్వారా మనకి మేలే జరిగింది కదా, నష్టమే జరిగిందా? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అంటే ఆయన తిడతాడండి. ఆయన్ని తండ్రి కొడుకుని తిడతాడు. ఏమని తిడతాడు తెలుసా? ఏమని తిడతాడు? అగడగొట్టుదాను కొడుక అంటాడు. అగడగొట్టుదాను కొడుకు అంటే అర్థం ఏందో తెలుసా? అసలు తండ్రి కుమారుని అన్నప్పటికీ కూడా ప్రియమైన వారలరా మరి గమనించాలి. అందుకే ఆయన రాసిన కీర్తనలో, యెహోవా నన్ను రక్షింపుము, ఏమంటున్నాడు ఆయన? భక్తి గలవారు లేకపోయిరి. చూడండి, భక్తి గలవారు లేకపోతే ఏ దినాలు? మంచి దినాలా చెడ్డ దినాలు? ఇవి చెడ్డ దినాలు. చూడండి, ఇటువంటి చెడ్డ దినాల్లో కూడా సమయాన్ని ఏం చేసుకున్నాడు దావీదు తెలుసుకుంటే ఏం చేస్తాడండి? సౌలు ఏం చేయొచ్చు? ఒకే ఏటు గొలియాతుని చంపినోడు దావీదుని చంపడం లెక్క. ఎన్నో సందర్భాల్లో సౌలు దావీదుకి చిక్కాడు. గుహలో బొనుకొని నిద్రపోతూ చిక్కాడు. అయినా కానీ దావీదు ఏం చేయాలి ఆ వ్యక్తిని అంటే ఏంటి అర్థము? సమయాన్ని ఏం చేసుకున్నాడు ఆ వ్యక్తి? ఆ మాట చదువుదాం, చూడండి, త్వరగా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము, చదువుదాం త్వరగా. 24:17 మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం చూడండి, 24:17-18. ఎవరు? సౌలు మాట్లాడే మాట ఇది, అంతే కదా? సౌలు మాట్లాడే మాట
అంటే ఆయన గుహలో పండుకొని ఉన్నప్పుడు వస్త్రపు చెంగును మాత్రమే దావీదు కోసాడు, కానీ తన మెడకాయ కోయలా. వస్త్రపు చెంగును కోసినాడు, మెడకాయ కోయలేడా? చెప్పరేంటి అమ్మా? దావీదు సౌలు అలసిపోయి పనుకున్నాడు, ఎతికి అలసిపోయి పనుకుంటే కనబడలా. దావీదు పనుకున్నాడు, హాయిగా పనుకుని నిద్రపోతా ఉంటే దావీదు సౌలు పనుకున్న దగ్గరకు వస్తాడు. చూసి ఏం చేశాడంట, ఊరక జస్ట్ అట్లా ఆయన వస్త్రాన్ని కోసాడు, కానీ ఆయన మెడకాయను కోయలా. కోయొచ్చా కోయకూడదా? కోస్తే ఏమైపోయింది ఇక నాకు చెప్పాలా? ఏమైపోయింది ఇక నాకు, మన భాష చెప్పండి, పేడ ఎడగరైపోయింది, దరిద్రం పోయింది, ఇంక ఇడుతూ నాకు అనుకుంటారు. కానీ సౌలు చెప్పలా, క్షమించాలా, దావీదు ఆ పని చేయలా. అప్పుడు సౌలు పలుకుతున్న మాట ఇది 17, 18 వచనాలు. ఆ మాట చదువుతాం తల్లి. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనక నీవు నాకంటే, వాస్తవంగా ఏంటంటే అసలు ఆయనే నీతిపరుడు కాదు, నాకంటే అంటున్నాడు. మరలా అంటే ఎంత కొంచెం చెప్పుకోవాలి కదా. అంటే అక్కడ కూడా ఆయన బుద్ధి పోవాలా, గమనించాలి. నువ్వు నీతిపరుడు అంటే బాగానే ఉండేది, అంతే కదా. ఏమనాలా? నువ్వు చూడండి, అంటే అట్లా అక్రమంగా నడుచుకునే వారిలో ప్రియమైన వార్లరా ఎంతో కొంత అది మాత్రం బాదు. ఇప్పుడు ఆయన ఏమనాలా చెప్పాలా, నీవు నీతిపరుడు అనాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీవు నాకంటే అంటే ఏంటి అర్థం? ఆయన నీతిపరుడు. ఆయన ఎంత పనికి మాలిన దుర్మార్గుడు కాకపోతే అల్లుడు చంపాలనుకుంటాడు ఎవరైనా? నేడు దినాల అల్లుడికి మామ ఎటువంటి వాడంటే చూడు, ఎలాంటి వాడంటే కూతురు ఇచ్చినటువంటి మామ అల్లుడిని చంపడానికి మాస్టర్ ప్లాన్ వేసినట్టే. సామాన్యమైన మాస్టర్ ప్లాన్ కదా అది. అసలు మొదట ఏంటంటే ఆయనకు కొంచెం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఏందో తెలుసా, పిచ్చి వాళ్ళలాగా దురాత్మ పట్టిన వాళ్ళు యాక్షన్ చేశాడు. దావీదు అనుకున్నాడు, నిజంగా ఈయన నన్ను సంపదలుచుకోలేదు, ఏదో చెబుతాను అనుకున్నాడు. కానీ ఒకరోజు నాటకం వేశాడు సౌలు, ఆస్కార్ అవార్డు లెవెల్లో వేశాడు. ఈట పిచ్చెక్కినాక యాక్షన్ చేస్తే ఈట తీసుకొని సౌలు వేస్తే దావీదుకి అట్లా అంటే ఆ ఈట అట్లా వచ్చి గోడ గుచ్చుకున్నప్పుడు అప్పుడు అనుకున్నది, అమ్మా నిజమే సౌలు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు. అంత క్రూరుడు సౌలు. అయినా దావీదు మాత్రం ఏం చేయలేదంట, సమయాన్ని చెప్పాలా సద్వినియోగం చేసుకుంది. దాన్ని ఏమంటారు, అపకారమునకు ఉపకారము చూపినాడు. ఉపకారం దాన్ని ఏమంటారంట, చెడు దినాల్లో కూడా యెహోవాను రక్షింపము భక్తి గలవారు లేకపోయారు. అటువంటి కాలంలో కూడా దావీదు ఏం చూపాడు దావీదు? ఉపకారమే చూపాడు, కానీ అపకారము దావీదు చూపినవాడు కాదు. ఎన్నో మాట ఇప్పుడు ఇది? మూడో మాటగా ఇంకా 2 మాటలు త్వరగా చదువుదాం, సమయం 1 అయింది, ఇంకా 2 మాట త్వర చదువుదాం రండి. 4వ మాట, దినములు చెడ్డవి కనుక. 4వ మాట యెషయా గ్రంథం 59వ అధ్యాయము. యెషయా గ్రంథం 59వ అధ్యాయము. అమ్మ చదువుతాం, 14 వచ్చింది చదవండి. యెషయా గ్రంథం 59:14. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ఏంటంటండి, ధర్మము లోపల ప్రవేశించట్లేదంటే ఇప్పుడు చెడ్డ దినాలా మంచి దినాలా ఇవి? ఏం దినాలంటే ఇవి చెడ్డ దినాలు. బైబిల్లో రాయబడిన మాట చూడండి. ప్రవక్త అయిన యెషయా జీవించినటువంటి దినాలలో న్యాయమునకు ఏం కలిగిందంట? ఈ దినాల్లో కలగటానికి ఆశ్చర్యం ఏముంది, కలగకపోవడం ఆశ్చర్యం ఏముంది? ఆ దినాల్లోనే న్యాయానికి ఏం కలిగిందంట? ఆటంకములు కలుగుతున్నాయని బైబిల్లో రాయబడిన మాట చూడండి. ఇప్పుడు ఈ న్యాయమునకు ఆటంకము కలుగుట ద్వారా కలిగే నష్టం ఏం తెలుసు? ఒక మాట ఉంది బైబిల్లో చూడండి. ఇదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23 వచ్చింది చదవండి, త్వరగా మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 5:23 యెషయా గ్రంథం. చూడండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. చూడండి, ఇప్పుడు గమనించ. ఇప్పుడు న్యాయమునకు ఆటంకము జరిగితే ఏం జరిగిద్దంట? నీతిమంతుడిని ఏం చేస్తారంట? వారు నీతిమంతుని ఏం చేస్తారంట? చదవండి సిస్టర్. ఇంకా ఏం చేస్తారంట? నీతిమంతులనేమో దుర్నీతి పరులుగా చేస్తారంట,
దుర్నీతి పరులు ఏం చేస్తారంట? ఏందండి విచిత్రం ఇది? అంటే ఏంటి? మంచివారినేమో చెడ్డవారిని చేస్తారు, చెడ్డవారిని ఏం చేస్తారంట? మంచివారైపోతారు. అంటే దీన్ని ఏమంటారంటే, న్యాయమునకు ఆటంకము కలిగే దినాలలో ప్రియమైన ప్రభు బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా మాత్రము ఆయన ఎలా జీవించాడు? ఒక మాట చదువుదాం రండి. 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 6:8 చదువుదాం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చాలు. ఏమన్నాడంటండి ఆయన? న్యాయమునకు ఆటంకము కలిగే దినాలలో ఎవరు పోతారంటే ప్రవక్త యెషయా ఏమన్నాడు? మనమైతే ఏమంటాం మనం? చెప్పాలా? వాస్తవాలు మాట్లాడుకుందాం. ఏమంటాం మనం? నేను పోను. ఎందుకు తెలుసా? నేను పోను. ఎందుకు? న్యాయమునకు ఏం కలుగుతుంది? ఆటంకం కలుగుతుంది కాబట్టి పోయి ప్రయోజనం. నేను మాత్రం పోను. కానీ ప్రవక్త అయిన యెషయా మాత్రం చెప్పిన మాట ఏంది? నేనున్నా, నన్ను పంపన్నా. అంటే ఏంటి అర్థము? ఇక్కడ సమయాన్ని ఆ వ్యక్తి ఏం చేసుకున్నాడు? చెప్పాలి, సద్వినియోగపరుచుకున్నాడని అర్థం. ఆ మాట యొక్క భావం అది. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడని భావం అది. ప్రియమైన వారలరా, 4వదిగా చెడు దినాలు అంటే దినములు చెడ్డవి కనుక అర్థం ఏంటి అంటే, న్యాయమునకు ఆటంకము కలిగే దినాలలో ప్రవక్తని యెషయా జీవించాడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నాడు. అందుకే అయ్యా నేను పోతా, నన్ను పంపు అన్నాడు. తర్వాత ప్రియమైన వారి గ్రంథం రాస్తే 66 పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 66 పుస్తకాలు, 66 అధ్యాయాలు కలిగిన పుస్తకం ఏదంటే 66 అధ్యాయాలు కలిగిన పుస్తకం ఏది? యెషయా గ్రంథం. అప్పుడు అన్నాడు యెషయా అన్నాడు దేవుడు, అయ్యా ప్రభువా, ఈ గ్రంథానికి ఏం పేరు పెట్టమంటావంటే, పో నీ పేరే పెట్టుకోపో అన్నాడు దేవుడు. నీ పేరే పెట్టుకున్నాడు. ఒక మాట చెప్ప, యెషయా గ్రంథం మినీ బైబిల్ అంటారు. మినీ బైబిల్ యెషయా గ్రంథం చెప్పాలంటే. అంటే న్యాయమునకు ఆటంకము కలిగే దినాలలో ప్రవక్తన యెషయా సమయాన్ని ఏం చేసుకున్నాడు? చదువు చేసుకున్నాడు. ఇది 4వ మాట. చివరగా 5వ మాట చదువుదాం. 5వ మాట మీకా గ్రంథం చివరగా 5వ మాట, దినములు చెడ్డవి గనుక. చివరగా మీకా గ్రంథం 7వ అధ్యాయము చదవండి. 7వ అధ్యాయం అమ్మ 2వ వచనం చదువు. 2వ వచనం, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడను లేడు, అందరూ ప్రాణహాని చేటుకై పొంచి వారే. అందరూ ప్రాణహాని చేటుకై పొంచి వారే అంటే ఈ మీకా 7:2లో రాయబడిన మాట ప్రకారం మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రియమైన వారలారా, ఇప్పుడు ఇవి కూడా ఏ దినాలు అంటే ఇవి కూడా చెడు దినాలే. అన్నాడు కదా ఆయన, భక్తుడు దేశములో అంటే ఆయన నివసిస్తున్న దేశములో భక్తుడే లేడంటున్నాడు. ఆయన యథార్థవంతులే లేరంటున్నాడు, యథార్థ హృదయులే లేరంటున్నాడు. అందరూ కూడా ఏంటంట, ప్రాణహాని చేయటానికి ఏమై ఉన్నారంట? పొంచి ఉన్నారని బైబిల్లో రాయబడింది. అయితే ప్రియమైన వారలారా, అటువంటి కాలములో మీకా ఈ ప్రవక్త సమయాన్ని ఏం చేసుకున్నాడు? అయినా సద్వినియోగం చేసుకున్నాడు. బైబిల్లో రాయబడింది ఆ మాట. చదువుదాం చూడండి. 6వ అధ్యాయం 8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని ఈయనన్నాడు. అంటే ఈయన పాటిస్తున్నాడనా లేదా? చెప్పరండి, ఏం మాట్లాడరమ్మా? ఇప్పుడు ఈయన పాటిస్తేనే కదా చెప్పేది ఈ మాట. మనుషుడ, ఏది ఉత్తమమో అది నీకేంటి తెలియజేయబడి ఉన్నది కదా అని ప్రవక్త చెబుతున్నాడంటే, ఈ మాటల ప్రకారం ఆయన నడవడిక ఉందనే లేదా? ఉంటేనే కదా చెప్పేది. కానీ 7:2లో రాయబడి, దేశములో భక్తుడు లేకపోయాను, జనులలో యథార్థ హృదయులు లేకపోయాను. ఒక్కడు కూడా లేడంట యథార్థ హృదయంలో ఒక్కడు కూడా ఆ దినాల్లో. కానీ ఈయన మాత్రం ఎలా ఉన్నాడంట? న్యాయముగా కనికరము కలిగి
అన్ని విషయాల్లో దేవుని ఎదుట అలాగ నడుచుకున్నాడు అని రాయబడింది. అంటే ఏం చేసుకున్నాడు సమయాన్ని? చెప్పరేంటి? సమయాన్ని ఏం చేసుకున్నాడంట? సద్వినియోగము చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకటి దినములు చెడ్డవి. ఏ కాలము? నోవాహు కాలము. భూమిని చూసినప్పుడు దేవుడు భూమి మీద మనుషులు ఎలా ఉన్నారు? తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. చెప్పండి, నోవాహు ఏమై ఉన్నాడు? నీతిమంతుడు. రెండవ మాట చెప్పండి, దినములు చెడ్డవి కాబట్టి దేవుని ప్రజలు నిబంధనను ఏం చేసినారు? త్రోసివేసినారు. ఓబద్య ఏం చేసినాడు? దేవుని యందు బహుభయభక్తులు కలిగి ఉన్నాడు. మూడవ మాట చెప్పండి, చెప్పలా? యెహోవా నన్ను, అంతేనా? యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులు లేకపోయిరి. అంటే అది కూడా చెడు తినాలి. అయితే దావీదు ఏం కలిగి ఉన్నాడు? సమయాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? ఎలా సమయం సద్వినియోగం చేసుకున్నాడు ఆ వ్యక్తి? అపకారమునకు బదులుగా ఏం చూపినాడంటే ఆయన? ఉపకారం చూపినాడు. నాలుగోదిగా ఏం చూసినాం మనము? చెప్పాలా? నాలుగోదిగా ఏం చూసినామంట? న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. అంతే కదా, న్యాయమునకు ఆటంకం కలుగుతున్నది. అటువంటి పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా, ప్రవక్తన యెషయా సమయాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? ఏమన్నాడు ఆయన? నన్ను పంపుము, నేను వెలుదునన్నాడు. ఐదోదిగా దేశములో భక్తులు లేకపోయిన, అంటే చెడు దినాలు. కానీ ప్రవక్తని మేక చెప్పిన మాట ఏంటి? న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును దీర్ఘశాంతమును ప్రేమించుడు, ఇంతే కదా యెహోవా నీ దేవుడు నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. అంటే ఆయన అలాగ నడుచుకున్నాడు. కాబట్టి 5 వ్యక్తులు, ఒకటి నోవాహు, రెండవది ఓబద్య, మూడోది దావీదు, నాలుగోది యెషయా, 5వది మేకా. అట్లా రీతిగా మనము ప్రభు బిడ్డలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన శరీర రక్త మాంసంలో ఏం కావాలి? మనము పాలి భాగస్వాములం కావాలి. రండి మోకాళ్ళ మీదకి.